నాకు ఒక గుర్తింపు కావాలని నాకు ఉండదా? నాకు పెళ్ళయ్యి 5 సంవత్సరాలైంది. అప్పటికే 2 పిల్లలు. జాబ్ చేయాలనే కోరికతో ఎలాగైతే డిగ్రీ చదివాను. కానీ దాని తర్వాత జాబ్ ప్రయత్నం చేస్తే బాగుండేది. కానీ అత్యాశకుపోయి గవర్నమెంట్ జాబ్ సాధించాలని, టీచర్ ఫీల్డ్లో ఉండే గౌరవం దేనికి రాదని బిఎడ్ ఎంట్రన్స్ టెస్ట్లు అయితే రాశాను. దానిలో ర్యాంక్స్ మంచిగా వచ్చాయి. కానీ ఈలోపే తానొకటి తెలిస్తే దైవం ఒకటి తెలుస్తుంది అంటారు కదా, నాకు కూడా అదే జరిగింది. ఒక భయంకరమైన అనుభవం. అది ఏమిటంటే, ఈ వీడియోలో హెడ్డింగ్ ఒకటి మ్యాటర్ ఒకటి ఉంది అనుకుంటున్నారా? కంగారు పడకండి, అక్కడికే వస్తున్నాను. ఈ సిరీస్లో మొత్తం కవర్ చేస్తానండి. ఇంకా నెక్స్ట్ వీడియోల్లో మీరు ప్రతిదీ చూద్దరు కానీ నా యూట్యూబ్ జర్నీ. మా వారికి యాక్సిడెంట్ అయ్యింది. నా లైఫ్కి సడన్ బ్రేక్ పడింది అనుకున్నాను. మధ్యలో ఎన్ని బాధలు ఉన్నా అవి ఈ వీడియోలో అయితే చెప్పదలుచుకోలేదు. మా వారు హాస్పిటల్లో ఉండగా బిఎడ్ కౌన్సిలింగ్ మెసేజ్ వచ్చింది. ఆ దుఃఖంలో నాకు ఏమీ పట్టించుకోవాలనిపించలేదు. మేము హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చేసరికి డిఎడ్ కౌన్సిలింగ్కి మెసేజ్ వచ్చింది. అప్పుడు నేను ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. మా వారికి యాక్సిడెంట్ అవ్వకపోతే, మా వారు ఒప్పుకోకపోయినా పుట్టిన నుంచి చదువుకోవాలని అనుకున్నాను. ఇప్పుడు